ఇది కూడా పచ్చి అబద్ధాలతో కూడా విమర్శలు కరెక్ట్ కాదు. దాన్ని కూడా అంగీకరిస్తా. మీ ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు మంచి చేస్తున్నారు. కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు పంపండి. రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకొని, నా కుమార్తెలను పట్టుకొని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏమిటండి దుర్మార్గం? నీకా డబ్బులున్నాయని, అధికార మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికార మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు బళ్ళా, అధికారం మదం బళ్ళా చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు అండి, పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు. పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని ఏడ్చుకున్నామండి రాత్రుల్లో. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి. చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో, మరొకరు పొరపాటు ఏందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6-7 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడుకోలే. నా స్థానంలో మీరుంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్లు పెడుతూ ఉంటే జీవం నెత్తురండి. నేను భరించాను. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి. చించే హక్కు ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్లు తీసుకోపోకూడదు రూల్ ఎక్కడుందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ జరగొచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా ఆడికెళ్ళి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. వెంటనే 9 గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గోండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు. వాడు కొట్టే దెబ్బ తినండి. తీసుకుందాం. వాడు కొట్టే దెబ్బను తీసుకుందాం. తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో అక్కడ ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా రెచ్చిపోతుంది. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి మంచి నాయకుడు. కోటమిరెడ్డి సీతారెడ్డి పేద సామాన్య
మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు. ఈ మాట అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి, ఆదాల కుడిభుజం. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పారు. ఈ మాటలు అన్నది నేను కాదు, వైవి రామరెడ్డి. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని, పక్కదారి పట్టించాలని, రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామరెడ్డి. ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచేసి వెళ్ళిపోయాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు. ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైవి రామరెడ్డి. మరి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైవి రామరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం వారి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఏం తేడా లేదు. నీచాతి నీచంగా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆఖరి విషయం, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మీకండి. నేను మా నాయకులు కార్యకర్తలు మొత్తం ఆదేశాలు ఇచ్చాను. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడైనా మీరు ముందుగా ప్రోగ్రాం పెట్టుకోమన్నా స్థానికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా వారి కుమార్తెనా అక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రాంని డిస్టర్బ్ చేయకండి. మీ ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకోండి. మరో ప్రాంతంలో తిరగండి. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగిన తర్వాత తిరగండి. ముఖ్యంగా ఆదాల కుటుంబ సభ్యులు, ఆదాల కుమార్తె ఇంకెవరైనా వస్తే గౌరవంగా చూడండి అని చెప్పని మా నాయకులు మొత్తం చెప్పారు. ఎక్కడ ఆదాల కుమార్తె గారు తిరిగితే మా వైపు నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరగదు. అదే నాగరాజు గారు మీరే సాక్ష్యం దీనికి 29వ డివిజన్లో గాంధీనగర్లో నా 2వ కుమార్తె ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి వైసీపీ జెండాలు చేత పెట్టుకుని ఆ రోజు అక్కడ వాళ్ళ కార్యక్రమం లేని కూడా లేదు. మాది 3 రోజుల ముందే సోషల్ మీడియాలో తెలియజేశాం నా కుమార్తె ప్రచారం చేస్తుందని. వెంటబడి హేళన చేస్తూ ఆ వ్యక్తిని, ఆ హేళన చేసిన వ్యక్తిని శిక్షించాలంటే 15 నిమిషాలు పని. నాకు ఈ రోజు కాదు, ఈ రోజైతే ఆలోచన చేయడం కూడా వేస్ట్. ఆ రోజే 15 నిమిషాల పని. కానీ అక్కడ కూడా ఇదే ప్రజలకు భయపడ్డాం. ఏమో ప్రజలు ఏమో అనుకుంటారు ఏమో. ఇది తెలియదు ప్రజలకి. ఎంతవరకు న్యాయం అంటే మన ప్రత్యర్థులు, రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు. మన ప్రత్యర్థులైనా పెళ్లిళ్ళలో పేరెంటాల్లో కనపడితే నమస్కారం పెట్టడం గౌరవంగా. కుటుంబ సభ్యులంటే ఇంకొంచెం ఆప్యాయత చూపిస్తాం. రాజకీయాలు ఇదేం శత్రు దేశాలేం కాదు కదా. నాకున్న సంస్కారం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు లేకుంటే ఎట్ట? మీ కుమార్తె తిరిగింది. ఎక్కడైనా మా వాళ్ళ నుంచి రూరల్లో చిన్నపాటి సంఘటన జరిగిందా? మీ పర్యటనలో జరిగాయా? అదే నా కుమార్తెలు తిరుగుతుంటే ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఎన్ని చేశారు చూడాలి. రేపో ఇల్లుండో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అయ్యా మా సొంతంగా చేసామనో లేకుంటే ఈ కూడా ఆయన జయించాడనో చెప్పాలి. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. వైవి రామరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడా. దయచేసి మీడియా మిత్రులారా, నా మానసిక పరిస్థితి, నా భావోద్వేగాలు అర్థం చేసుకోండి. నేను ఏటికి బాధపడటం. నువ్వు రాజకీయంగా నన్ను తిట్టు, వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టు. చంద్రబాబు గారినే తిట్టారు, పవన్ కళ్యాణ్ గారినే తిట్టారు. వారితో పోల్చుకుంటే నేనెంత? లోకేష్ గారిని తిట్టారు, నేనెంత వారితో పోల్చుకుంటే? ఒకరు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి,